ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే కొన్నింటిని అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవను పట్టాలెక్కించబోతోంది. కూటమి ఏడాది పాలనలో ఒక్కొక్క హామీ అమలు చేయడం విశాఖ వైసీపీ నేతలకు కంటగింపుగా మారిందా? ఇచ్చిన అన్ని హామీలను సీఎం చంద్రబాబు సర్కారు అమలు చేసుకుంటూ పోతే ఫ్యాన్ పార్టీకి డ్యామేజ్ తప్పదని భయపడుతున్నారా? అందుకే పనిగట్టుకొని కూటమి ప్రభుత్వ పథకాలపై గట్టిగా మాట్లాడి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని భావించారా? తల్లికి వందనం పథకంపై ఎదురుదాడి చేయాలని ప్లాన్ చేసిన ఫ్యాన్ పార్టీ నాయకత్వం హఠాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గింది? ఆందోళన చేస్తే తమ బండారం బయటపడుతుందని భయపడిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో వైసీపీ నేతలకు ఒక పట్టాన నిద్ర పట్టడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇది వారికి కంటగింపుగా మారింది. దీంతో ఎలా చెడగొట్టాలా, ఎలా దుష్ప్రచారం చేయాలా అన్న కుట్రలు పన్నుతోంది. సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను 4,000 రూపాయలు చేసి ప్రజల మన్ననలు పొందింది. అయితే ఈ విషయంలో వైసీపీ సర్కార్కు బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉంది. 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్ 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ఒకేసారి ఈ మొత్తాన్ని హెచ్చించింది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే దీపం పథకం అమలు చేస్తోంది. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకు భోజనం అందిస్తోంది. ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తోంది. తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుటుంబంలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి 15,000 చొప్పున ఇవ్వడంతో ఇటు విద్యార్థులతో పాటు అటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటే విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలకు మాత్రం నోటి వెంట మాట రావడం లేదు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పట్టాలెక్కించబోతుంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఇలా సూపర్ 6 పథకాల అమలుతో తమకు ఇక రాజకీయంగా పుట్టగతులు ఉండవేమోనన్న భయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఇది వారికి మింగుడు పడని పరిణామంగా మారింది. వాస్తవానికి తల్లికి వందనం పథకంపై విశాఖలో వైసీపీ నేతలు పెద్ద రాద్ధాంతమే చేయాలని తొలుత భావించారని అంటారు. ప్రతి ఏటా 15,000 ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు చెప్పారు. కానీ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కోసం 2,000 రూపాయలు కట్ చేసి మిగిలిన 13,000 తల్లుల ఖాతాలో వేసింది ప్రభుత్వం. అయితే ఇలా 2,000 తగ్గించడంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేయాలని విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు భావించారు. కానీ వైసీపీ సీనియర్ నేత సలహాతో వెనక్కి తగ్గారని సమాచారం. తల్లులకు ఇవ్వాల్సిన మొత్తంలో 2,000 రూపాయలు తగ్గించారని వైసీపీ ఆందోళన చేస్తే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చిన అంశం ప్రజలకు గుర్తుకు వస్తుందని ఆ నేత అన్నారట. అంతేకాదు 2019 ఎన్నికల ముందు వైసీపీ కూడా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కరికే పరిమితం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కుటుంబంలోని అందరికీ తల్లికి వందనం అమలు చేసింది. 2,000 తగ్గించిందన్న వంకతో కూటమి సర్కారుపై నిరసనలు చేస్తే ప్రజలకు గతం గుర్తుకు వస్తుందని, దీంతో ఫ్యాన్ పార్టీ పరువు పోతుందని ఆ పెద్దాయన చెప్పారట. ఈ కారణంగా విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు దీనిపై నిరసనల విషయంలో వెనక్కి తగ్గారు. అయితే దీనిని బయటకు చెప్పకుండా అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటన కారణంగా తాము రాజకీయాలు మాట్లాడమని, నిరసన కార్యక్రమాలు కూడా వాయిదాలు వేసుకున్నామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. కానీ అప్పుడు ఆ పని చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఫ్యాన్ పార్టీ పరువు పోదా అని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో రోడ్ల విషయాన్ని చెప్పాల్సిన పనిలేదు. కొత్త రహదారులు వేయకపోగా కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. కానీ కూటమి సర్కార్ ఈ పనులను చేస్తుండటంతో ప్రజలు సంతోషిస్తున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాటను కూడా నిలబెట్టుకుంది. వైసీపీ పాలనలో భయపడి పారిపోయిన పారిశ్రామికవేత్తలు తిరిగి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇలా ఇచ్చిన హామీలన్నీ కూటమి సర్కార్ అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో తమకు దెబ్బ ఖాయమని ఫ్యాన్ పార్టీ నేతలకు బెంగ పట్టుకుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా పెద్ద రాద్ధాంతం చేయాలని విశాఖ వైసీపీ నేతలు భావిస్తున్నారన్న గుసగుసలు వినపడుతున్నాయి.
వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కూటమి సర్కార్ సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని విశాఖ వైసీపీ నేతలు అంచనా వేశారు. వీటిని అమలు చేయకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని ప్రజల మద్దతు పొందాలని భావించారట. ఈ వంకతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసనలు, ధర్నాలు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి భారీ ప్లాన్ కూడా వేశారన్న టాక్ ఉంది. అయితే ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయకత్వంలో సర్కారు ఒక్కొక్కటి అమలు చేయడంతో విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఊపిరి సల్పడం లేదు. భవిష్యత్తులో ఇంకే అంశాన్ని తీసుకొని ఆందోళన చేస్తారో చూడాలి.